వైసీపీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజలకు తెలియజేయాలని ఇచ్చిన పిలుపు మేరకు తెనాలి నియోజకవర్గంలో ముఖ్య నాయకుల కమిటీల నాయకులతో వైసీపీ క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ముఖ్య అతిథిగా పాల్గొని సంవత్సరం క్రితం కూటమి నాయకులు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు నెరవేర్చారు, ప్రజల్ని ఎలా వంచారు, మోసం చేశారన్న దానిపై ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని, ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4వ తేదీన వెన్నుపోటు నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వైసీపీ నాయకులు, శ్రేణులు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఆయన చెబుతూ సూపర్ 6 అని ఇంటింటికి వెళ్లి వాగ్దానం చేసిన కూటమి నాయకులు, అలాగే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పిన నాయకులు ఇచ్చిన మాట మరిచి అందరిపై కేసులు పెట్టడం, జైలుకు పంపించడం, బెయిల్ రాకుండా చేయడం అదే పనిగా టీడీపీ ప్రభుత్వం చేస్తోందని ఆయన అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమం పేరిట లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయని, సంవత్సరంకే కూటమి ప్రభుత్వం యొక్క విధానం ప్రజలకు తెలిసిందని చెబుతూ 4వ తేదీన జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అంబటి రాంబాబు కోరారు. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ మాట్లాడుతూ 4వ తేదీన చేపట్టి వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దీనిపై ఒక కార్యాచరణ రూపొందించుకుని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దానిలో సమాయత్వం కావాలని అన్నారు. మున్సిపల్ కార్యాలయం దగ్గర నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు పాదయాత్ర చేసి ప్రజల్లో కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో చెందిన వైఫల్యాన్ని, చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రజలకు తెలియజేసేలా కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని చెప్పారు. అలాగే జూన్ 3వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి రానున్నారని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ తెలియజేశారు. గుంటూరు పార్లమెంట్ అబ్జర్వర్ పోతిన మహేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతటి దగా చేసింది, మోసం చేసింది అనేది ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఆసన్నమైందన్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల వారీగా మోసపూరిత టీడీపీ పాలన ప్రజలకు తెలియజెప్పేందుకు వెన్నుపోటు దినంగా పాటిస్తున్నట్లు చెప్పారు. అలాగే పార్టీ సభ్యత్వాన్ని నవంబర్, డిసెంబర్ నాటికల్లా 18 లక్షల మేర సభ్యత్వాలను సేకరించాలని పార్టీ లక్ష్యంగా నిర్ణయించారని, దీనికి అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కూడా పోతిన మహేష్ తెలియజేశారు. అంతకుముందు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు మాట్లాడారు. సంవత్సర కూటమి పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనేది తెలియజేశారు. తదనంతరం వెన్నుపోటు దినం ఫర్ వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ధర్మరాజుల చెన్నకేశవులు, ఆళ్ల ఉత్తేజరెడ్డి, గడ్డేటి సురేంద్ర, దేశు శ్రీనివాసరావు, చిన్నబోయిన శ్రీనివాసరావు, కళ్ళం వెంకటప్పారెడ్డి, అతోట నాగవేణి, కొర్ర యశోద, షేక్ దుబాయ్ బాబుతో అడబోయిన రమేష్, బూరెల దుర్గ, భీమవరపు సంజీవరెడ్డి, జొన్నల శివారెడ్డి, బొల్లిముంత పోతురాజు, ఈదా యశ్వంత్ రెడ్డి, కొడాలి క్రాంతి, బండ్లమూడి నాని, చుక్క ఆనంద్, బొంతు నరేష్ రెడ్డి, కుర్ర జశ్వంత్, బతులు గోపి, అఖిలదాస్, కిరణ్ కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.